ఇవన్నీ చేసినా మరలా ఎందుకో ప్రభు ఆలోచించండి. మరలా ప్రభు ప్రభు అని పిలవడం ఎందుకు? అసలైంది వదిలిపెట్టి వ్యర్థమైంది చేస్తున్నారు వీళ్ళు. అసలైంది ఏంది? అసలు ఎందుకు ప్రభు కావాలి మనకు? ఎందుకు ఆయనని నమ్ముకోవాలి మనం? ఎందుకు ఆయనని విశ్వసించాలి మనం? అది వదిలిపెట్టి ఇచ్చేసరికి వీటి ద్వారా లాభం ఏం లేదని మరలా ప్రభువా 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 అని అసలైన దాని కొరకు పిలవాలి. అర్థమవుతుందండి? అసలైంది ఏదో ముందు పోయినాక తెలుస్తుంది కదా. మనం ప్రార్థన చేసేది అబద్ధమైన ప్రార్థన చేస్తున్నాం, నిజమైన ప్రార్థన చేస్తున్నాం. నిజం ప్రార్థన చేస్తే దేవుడు షబ్బాష్ అంటాడు. నా కుమారుడా, నువ్వు మంచోడివిరా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తానంటాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన సంకల్పానుసారంగా మనం ప్రార్థన చేస్తే. లేకపోతే ఎందుకురా మొత్తుకుంటున్నావు, నేను వినను, అక్రమం చేసావు, నువ్వు నా యుద్ధ నుండి తొలగి వెళ్ళిపో అంటాడు. ఆ రోజైనా అంటాడు, ఈ రోజైనా కానీ అంటాడు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున ఇంతవరకు నేను ఆరాధించి స్తుతించి మాయంపరిచాం దేవా. మరి ఇప్పుడు నాయన నీ వాక్యం ధ్యానించబోతున్నాం. నీ మాటల్ని నాయన పరిశీలన చేయబోచుండగా నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానం మాకు అనుగ్రహించి నీ కుమారుడు రాకడకు నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని సిద్ధపరచవలసింది ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా నీ కుమారుడు నన్ను మరుగు చేసి నీ ఆత్మతో నాయన మాతో మీరే మాట్లాడి మీ నామను గొప్ప మాయం పొందమని సిద్ధపరిచిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి సంఘానికి ఆశీర్వాదకరముగా నీకు మహిమకరముగా మార్చమని, సమస్త ఆటంకాలను తొలగించమని, అంధకారాన్ని గద్దించమని, నీ కృపలో భద్రపరిచి నడిపించి మాయం పొందమని సమస్తం నీ చేతులకు అప్పజెపుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పెరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందింటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మనం ధ్యానించిన పాఠాలు గుర్తున్నాయా? వెళ్దాం. ఈరోజు కూడా ఒక అంశాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంశం అంటే, ఏది నిజమైన ప్రార్థన? అంశం ఏంటి? ఏది నిజమైన ప్రార్థన? ఏది నిజమైన ప్రార్థన అంటే, అబద్ధమైన ప్రార్థన ఉందా? అబద్ధమైన ప్రార్థన ఉందా అంటే ఉంది. అబద్ధమైన ప్రార్థన కూడా ఉంది. అయితే ప్రార్థన దేవుడు మనకు ఎలా ఇచ్చాడు తెలుసా? దేవుడు మనకు ప్రార్థన ఎలా ఇచ్చాడు తెలుసా? వరంగా ఇచ్చాడు. ఒక వరంగా ఇచ్చాడు. పాత నిబంధనలో ఉండిన ప్రార్థన, మన సువార్తలలో ఉండిన ప్రార్థన, అలాగున పత్రికలలో ఉండిన ప్రార్థన, మూడిటికి డిఫరెన్షన్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. పాత నిబంధనలోనైతే శరీర సంబంధమైన ప్రార్థనలు చేస్తారు. సువార్తలనేమో అంత చెప్పడు యేసుక్రీస్తు ప్రభువారు. బాగా గమనించాలి. సువార్తలో నీకు అంత చెప్పడు, అన్ని విషయాలని చెప్పడు. ఎందుకంటే మీరు సహించలేరు ఇప్పుడు నేను చెప్పే విషయాలని అని అంటాడు. తర్వాత సంపూర్ణంగా తెలియజేసింది, సంపూర్ణంగా నడిపించింది పత్రికలలో. ఆ పత్రికలలో పరిశుద్ధాత్మ ప్రభావముతో మనుషుల్ని ముందుకు నడిపించాడు. ఆ ప్రభావం పరిశుద్ధాత్మ ప్రభావం. కాబట్టి పరిశుద్ధాత్మ సమస్తాన్ని ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియజేస్తాడు. బాగా గమనించాలి. నేను ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు మీరు గమనిస్తేనే, మీ మనసు పెడితేనే నేను సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు అర్థమైంది. పరిశుద్ధాత్మ ద్వారా చేసే ప్రార్థన, శరీరం ద్వారా చేసే ప్రార్థన, రెండు ప్రార్థనలు వేరువేరుగా ఉంటాయి కదా. మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి పెంతెకోస్తు దినమున వచ్చాడు. ఆ దినం కానించి ప్రార్థన మారిపోయింది. అవతలున్నట్లు ప్రార్థన లేదు, ప్రార్థన మారిపోయింది. అంటే ప్రాముఖ్యమైన విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనుషుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రాముఖ్యమైనది ఏంది? విలువైంది ఏంది? భూమి మీద నిజమైంది ఏది? ఈ భూమి మీద గొప్పది ఏది? ఈ భూమి మీద అని అంటే ఆత్మ కదండి. నిజమైంది, గొప్పది, విలువైంది, ఎప్పటికీ ఉండేది ఆత్మ, శరీరం కాదు. అందుకనే ఈ శరీరాన్ని బట్టి ఆత్మ ఏమవుతుంది? నశించిపోతుంది. ఈ శరీరాన్ని బట్టి ఆత్మ నశించిపోతుంది. కాబట్టి
దేవుడు ఏం చేశాడంటే ఆత్మని మనలోనికి అనుగ్రహించి ఆత్మ సంబంధమైన విషయాలలో నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన విషయాలు నడిపించడానికి ఆత్మ రావాల్సిన అవసరం ఏమీ లేదు. పాత నిబంధనలో చాలామంది శరీర సంబంధంగానే నడిచారు. అర్థమవుతుంది? పరిచయం మీకు పరిచయం నేను చేసేది, ఇంకా సబ్జెక్టులో నీవు వెళ్ళలేదు. ఈ పరిచయం మీకు అర్థమైంది అనుకో. ఇప్పుడు ప్రార్థన రకాలన్నీ తెలుసుకుంటాం మనం. ప్రార్థన ఎలాంటి ప్రార్థన, ఎలా చేయాలి చివరికి అనే విషయాలను మనం తెలుసుకుంటాం. ఆ ప్రార్థన తెలుసుకుంటే మీకు స్పష్టంగా ప్రార్థన చేసే అవకాశము ఉంది. ప్రార్థన చేయలేకపోతున్నాం మనం స్పష్టంగా, దేవునికి నచ్చే విధంగా మనం ప్రార్థనలు చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే తెలియదు, మనకు ఎలా ప్రార్థన చేయాలనో తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన బలహీనతలను బట్టి మనం ప్రార్థన చేయలేమంటాం. దేన్ని బట్టి చేయలేమంట? ప్రార్థన, సరైన ప్రార్థన, దేవునికి నచ్చే ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం ఎందుకు చేయలేమయ్యా అని బైబిల్ని అడిగితే నీ బలహీనతలను బట్టి నువ్వు చేయలేవు. బలహీనత అంటే పాపం ఉందా మాలో అంటే పాపం కాదు, దోషం ఉందా మాలో అంటే దోషం కాదు. ఏముంది మరి మాలో మేము బలహీనతలమని ఎలాగ చెప్పగలుగుతున్నామంటే నువ్వు ఈ శరీర సంబంధమైన విషయాలలో బలహీనుడవు అంటది. నేను అంటలేనండి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు, చూసారా అండి, ఆత్మయు మన బలహీనతలను చూసి, మనకు బలహీనతలు ఉన్నాయని ఎవరు కనిపెట్టారు? పరిశుద్ధాత్ముడు కనిపెట్టి మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము వినాలండి, యుక్తముగా అంటే తెలివితో, జ్ఞానముతో, దేవునికి నచ్చే విధంగా, దేవునికి మెచ్చే విధంగా, దేవుడు శబాష్ అనే విధంగా ప్రార్థన ఎలాగూ చేయాలనో మనకు తెలియదని దేవుడే చెబుతున్నాడనమాట. యుక్తముగా తెలివితో చేసే ప్రార్థన తెలియదు కాబట్టి మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులొచ్చు ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకు చేయుచున్నాడు విజ్ఞాపన అని మనకు ఆలోచన వస్తే నేను ఒక వచనం చూపిస్తాను, అది చదివి మనం సబ్జెక్టులోనికి వెళ్దాం. 29లో ఉందండి అన్నమాట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తమ కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏం కావాలని నిర్ణయించిండు? కుమారునిలో సారూప్యం, కుమారునితో సారూప్యం బాగినాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి యుక్తంగా ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? మన బలహీనతలను చూసి ఆయన మనలోనికి వచ్చి ఎందుకు చేస్తున్నట్టు కుమారునితో సారూప్యం గలవారం అగుటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నిర్ణయించాడు, నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు మనకు ప్రార్థన కూడా చేరాకుంటే పరిశుద్ధాత్ముడే మన బలహీనతలను చూసి మనలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మొత్తానికి ఎందుకు ఇదే అంటే తన కుమారుని సారూప్యంతో మనం సమవాళ్ళం అవ్వటానికి, సమముగా ఆయనలో చేర్చబడడానికి, ఆయనతో మనము ఉండడానికి ఇదంతా జరిగిస్తున్నాడు. ఎవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. మనకు తెలుసా ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలనో? అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ వచనాన్ని తీశానంటే ఒక సంకల్పము, ఒక నిర్ణయం, ఒక చిత్తము, ఒక ఉద్దేశం ఉంది దేవుడిది. ఆ ఉద్దేశానుసారంగా, ఆ సంకల్పానుసారంగా, ఆ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా, మన సంకల్పానుసారంగా, మన ఉద్దేశానుసారంగా మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థనని ఏమంటాడంటే బలహీనత అంటాడు. దేవుడు ఏమంటాడు? మీ బలహీనతల్ని చూసి ఆయన మీరు ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయవలను మీరు తెలియదు కాబట్టి ఆయనే వచ్చి ప్రార్థన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులచో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు కానీ మనం ఆయన సారూప్యమందు మార్చబడము. అర్థమైందా? అయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం బాగినాలండి. నేను చెప్పు మాటల ప్రకారము
మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బాగినాల ఎవరిని పోలియుండునో మీకు నేను తెలియజేస్తాను. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసి వేసిన వాణ్ణి పోలియుండును. ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారంగా నడుస్తారో, దాని ప్రకారముగా ప్రభువా ప్రభువా అని పిలవడం ప్రార్థనే కదండి. ఎందుకు పిలుస్తాం మనం ప్రభువా ప్రభువా అని? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని ప్రార్థన కాదు అది. తండ్రి వీరేం చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించదు ప్రార్థనగా. తండ్రి తండ్రి అని ఆయన పిలిచాడు, మనం ఏం చేస్తున్నాం? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను మీరు ఎలా పిలుస్తున్నారు? నా మాటల ప్రకారం నడుచుకొని నడుచుకున్న దాన్ని దేని పోలి ఉంటుందో తెలుసా? అలాగ నడుచుకుంటే మీరు బండ మీద ఇల్లు కట్టుకుని, అంటే మీ ఆత్మీయ జీవితము తొలగదు, కలవరపడదు కదా, ఇబ్బంది పడదు ఇంకదా, చింతించదు మీ ఆత్మీయ జీవితము. ఇక ప్రభువా అని అనదు కదండి. కరెక్ట్గా దేవుని ఉద్దేశం ఎరిగితే తెలుసుకుంటే మనం కలవరపడం, ప్రభువా ప్రభువా అని చింతపడం అన్నడా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు శిష్యులందరూ పడవలో గాలి దుమారం రాగానే, అంటే సముద్రంపై అలలు తుఫాను రేగేసరికి వీళ్ళు ఏమనుకున్నారు? వామ్మో మేము చచ్చిపోతుంటుంది, ప్రభువా ప్రభువా అన్నాడు. లేచి ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? నేను ఇక్కడనే కదా ఉన్నాను, మీరెందుకు తొందరపడుచున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? అంటే మాట ప్రకారం చేయకుండా నన్ను పిలుచుట ఎలా మీరు అలా ప్రార్థన చేసి మాట ప్రకారం లేకుండా అంటున్నాడు. బాగా వినాలి. అంటే మాట అనగానే దేవుని ఉద్దేశము, మాట అనగానే దేవుని సంకల్పము, మాట అనగానే దేవుని చిత్తం. ఆ చిత్తము చొప్పున చేయక ఏం చేస్తున్నారు వీళ్ళు మరే? అక్కడనేమో చెయ్యక నా మాట చొప్పున మీరు జరిగిస్తే ఇలా ఉంటారని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చిత్తం చేయకుండా. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచించలేదా, నీ నామములో దయ్యములు వెలగొట్టలేదా, నీ నామములో అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూ ఎరగని అక్రమం చేయవారలారు నా యొద్ద నుండి పొండిన వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును అని ఇక్కడ కూడా బండ మీద ఇల్లు కట్టుకుని వానిని పోలి ఉంటాడు అని చెప్తున్నాడు కదండి. అక్కడ నేను చెప్పలే ఏం చేశారు అని, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేశారనేది చెప్పలే. ఇక్కడ చెప్తున్నాడు ఏం చేశారట? దయ్యాలు నిలగొట్టారట, అద్భుతాలు చేశారట కదండి, ప్రవచిస్తున్నారట. అవసరం లేదు ప్రవచనాలు, ఇంకా అవసరం లేదు దయ్యాల్ని వెలగొట్టాలి, ఇంకా అన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చేశాడు. అద్భుతాలు చేయడానికి అవసరం లేదు. ఇదే పెద్ద అద్భుతం, బైబిల్లో నీకు పెద్ద అద్భుతం. ఇది నిన్ను బ్రతికిస్తుంది, పరలోకం తీసుకెళ్తుంది. ఇక్కడ బ్రతికిస్తుంది, పరలోకము తీసుకెళ్తుంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు దయ్యాలు నిలగొడుతూ ప్రవచిస్తూ అద్భుతాలు చేస్తూ మరలా ఏమంటున్నారు? ఎన్ని చేసినా మరలా ఎందుకో ప్రభు? ఆలోచించండి. మరలా ప్రభు ప్రభు అని పిలవడం ఎందుకు? అసలైంది వదిలిపెట్టి వ్యర్థమైంది చేస్తున్నారు వీళ్ళు. అసలైంది ఏంది? అసలు ఎందుకు ప్రభు కావాలి మనకు? ఎందుకు ఆయనని నమ్ముకోవాలి మనం? ఎందుకు ఆయనని విశ్వసించాలి మనం? అది వదిలిపెట్టి ఇచ్చేసరికి వీటి ద్వారా లాభం ఏం లేదని మరలా ప్రభువా 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 అని అసలైన దాని కొరకు పిలవాలి. అర్థమవుతుందండి? అసలైంది ఏదో ముందు పోయినాక తెలుస్తుంది కదా. మనం ప్రార్థన చేసేది అబద్ధమైన ప్రార్థన చేస్తున్నాం, నిజమైన ప్రార్థన చేస్తున్నాం. నిజం ప్రార్థన చేస్తే దేవుడు షబ్బాష్ అంటాడు. నా కుమారుడా నువ్వు మంచివాడివిరా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తానంటాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన సంకల్పానుసారంగా మనం ప్రార్థన చేస్తే. లేకపోతే ఎందుకురా మొత్తుకుంటున్నావు, నేను వినను, అక్రమం చేసావు, నువ్వు నా యుద్ధ నుండి తొలగి వెళ్ళిపో అంటాడు. ఆ రోజైనా అంటాడు, ఈ రోజైనా కానీ అంటాడు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడు కదండి. నా మాట వినాలన్నాడు కదండి. నా మాట విని దాని ప్రకారము
మీరు చేయాలి. అప్పుడు దేవుని మాట మీ హృదయంలో ఉంటే మీ ప్రార్థన కరెక్ట్గా వస్తుంది. మీకు ఏది ఇష్టమో అప్పుడు తెలుస్తుందండి. ఎప్పుడైతే దేవుని మాటలు మీ హృదయంలో ఉంటాయో, మీ హృదయంలో కాదు ఎవరి హృదయంలో అయినా ఉంటాయో, వాళ్ళు ఆయనకి ఏది ఇష్టమో అప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. అప్పుడు అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నీకు ఏది ఇష్టం అడుగురా నన్ను అంటాడు. మాటలు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాయో దేవుడు ఏమంటాడు? నీకేది ఇష్టమో అడుగురా అంటాడు. ఇప్పుడు ఏం అడుగుతావు? ఏం అడిగారు భక్తులు ఇష్టపడి వాక్యాన్ని అనేది మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను బాగా నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. చూసారండి, అర్థమవుతుందా? ఏమంటున్నాడినా? ఇదిగో ఏదైతే నా మాట ఉందో అది మీ హృదయంలో ఉన్న తర్వాత మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను అది మీకు నిశ్చయంగా ఇస్తాను. ఇప్పుడు ఆలోచించండి, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టంగా ఉంటుంది ఈ లోకంలో? ఆయన అంటున్నాడు, నా మాటలు నీలో ఉంచుకొని నీకు ఇష్టమైంది ఏదో అడుగు అంటున్నాడు. అప్పుడు నేను ఇస్తా నీకు అంటున్నాడు, తప్పకుండా నిశ్చయంగా. ఇప్పుడు మనకు ఏది ఇష్టమైద్ది? దేవుని మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమైద్ది? ఏదో ఒకటి చెప్పండి. మిమ్మల్ని ఇది చెప్పరేందుకు, అది చెప్పిరేందుకు అని అంటున్నా అండి. మీకైతే ఏది ఉంటుందని, ఏది ఇష్టం ఉంటుంది లోకంలో? ఏది ఇష్టం లేదండి మీకు? నా కొడుకులు ఇష్టము, నాకు ఇల్లు ఇష్టము, నాకు బిల్డింగ్ ఇష్టము, ఏదైనా ఒక ఇష్టం ఉంటుందిగా. ఇది అడుగుతాం కదా. ఆయన మాటలు మనలో ఉండినప్పుడు మనకి ఏది ఇష్టమైద్ది? సరే అండి, ఇప్పుడు దావీదు గారికి దేవుని మాటలు లోపట ఉన్నాయా లేవా? ఆలోచన చేయ. దావీదు గారికి దేవుని మాటలు లోపట ఉన్నాయా లేవా? ఏ మాట ఉంది లోపట? ఎందుకుంది ఆ మాట? చూద్దాం మనం ఎందుకుందో. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నా, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడని? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు ఈయన హృదయంలో ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని వేసిన ప్రశ్న, వాక్యము నీలో ఉంటే నీకేది ఇష్టమో చెప్పు అన్నాను. అంటే మీకు చెప్పలేకపోయారు కదా. ఇప్పుడు ఈయన హృదయంలో ఉందా లేదా? బాగా వినాలండి. ఏ కాదు ఆయన మాటలు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే అది వెలుగు కలుగును, తెలివి లేని వారికి అది తెలివి కలిగించును. నీ వాక్యము నాకు ప్రియముగా ఉన్నది, నీ వాక్యము నాకు తోడుగా ఉన్నది అని అంటున్నాడండి. ఎప్పుడు అంటున్నాడు? పాపం చేయకుండా ఎప్పుడైతే వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడో ఈయనకు ఆ వాక్యం ఇష్టమైపోయింది, ఆ వాక్యం ప్రాణం అయిపోయింది. ఆ వాక్యమే బాధలలో, కష్టాలలో, చీకట్లో, మార్గం లేని స్థలాలలో అన్నీ ఒక దీపముగా, ఒక వెలుగుగా ఆయన నడిపిస్తుంది. అర్థమవుతుందండి మీకు ఏమన్నా? కొంచెం ముందుకు పోయినాక అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు, ఎవరైతే మీలో నా మాటలు ఉంటాయో వాళ్ళు మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, నేను ఇస్తా అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన అంటే తప్పించుకోడు. కానీ మాటలు పోయిన తర్వాత లోపలికి ఎవరు ఏం అడుగుతారు అంటే మనకు ఆన్సర్ ఏం వస్తలేదు. ఆయన చెప్తాడు. ఎవరు చెప్తారు? దావీదు గారు చెప్తారు. ఏమని చెప్తారు? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు. సరే అండి, అడిగింది నేను ఆయన మాటల్ని నా హృదయంలో ఉంచుకొని నేను అడిగిండు. ఏమడిగిండు దావీదు గారు? నీకు ఏది ఇష్టమో అది అడుగన్నాడు దేవుడు. అంతేనా కదా? నా మాటలు నీలో ఉన్నాక నీకు ఏది ఇష్టమో అది అడుగన్నాడు. ఈయన ఏమడుగుతున్నాడు? నేను ఒక వరం అడుగుతున్నాను దేవుడిని. అంటే ప్రార్థిస్తున్నాను నేను దేవుని దగ్గర. ఎందుకో ఏం ప్రార్థిస్తున్నావు అయ్యా, ఏం కోరుకుంటున్నావు, నీ కోరిక ఏంటి అంటే ఆయన మాట ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క వాక్యం. అంతేనా కదండి?
ఇప్పుడు ఆన్సర్ చెప్పిండా చెప్పలేదా దావీదు గారు? చెప్పిండా చెప్పలేదా? మనం అయితే చెప్పలేకపోతున్నాం ఎందుకు? మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు? నా మాటలు నీలో ఉండి నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారంటే మనం జవాబు చెప్పలేకపోతున్నాం ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం, కలవరపడుతుంది మన హృదయం. ఇంకా మనకు కావాల్సింది ఏందో తెలుసా అండి? మందిరం. ఆయనకైతే దేవుని మందిరము, దేవుని వాక్యం అన్నది. మనకు క్రీస్తు. మనకేంది? క్రీస్తు. ఆయనే వాక్యము, ఆయనే మందిరం. మనకు మందిరం ఏదో తెలుసా మీకు? మనమైతేనేమో దేవునికి మందిరం. మరి మనకు మందిరం ఏది? క్రీస్తు అండి మన మందిరం. క్రీస్తులోనికే కదా పోయేది మనము. క్రీస్తులే కదా ఐక్యం కావాలి మనము. క్రీస్తులోనే కదా అవయవాలుగా ఉన్నది మనము. క్రీస్తులోనే కదా పరిశుద్ధ రాళ్ళ వలె కట్టబడుతున్న మందిరముగా. మరి మన మందిరం ఏదంటే ఆయన దేహమే మన మందిరం, ఆయన రాజ్యమే మన మందిరం, ఆయన సంఘమే మన మందిరం. ఈ గోడలు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గోడలు మాత్రము కాదు, ఈ గోడలు తప్పకుండా నశిస్తాయి ఒకనాడు. కానీ ఆయన మందిరం నశించదు. ఆయన మందిరం యుగ యుగాలు నిత్యము ఉంటుంది. కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు. ఆయనేమో కొంచెం మర్మంగా చెప్పాడు అక్కడ దావీదు గారు, నాకు వాక్యం ధ్యానించాలి, నేను నీ మందిరంలో నేను ఉండాలి అన్నాడు. మనం ఏమనాలి ఇప్పుడంటే ఆ వాక్యమే క్రీస్తు, ఆ మందిరమే క్రీస్తు, అందులో మేము ఉండాలి అని కోరుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు నా వాక్యం నీలో ఉందిరా, నువ్వు కోరుకోరు, ఏమడుగుతావు అంటే ఏం లేదయ్యా నీలో ఉండాలి మేము అనాలి. ఎందుకంటే ఆయన మహాదైశ్వర్యం, ఆయన సింహాసనాసీనుడు, సకల సృష్టికి సింహాసనాసీనుడు ఆయన. మొన్న బిషపన్న చెప్పారు కదా, దస్తావేజులు పట్టుకొని వారసుడిగా కూర్చున్నాడు ఆయన. మరి ఆయన కాడ కదా మనం ఉండాలి, ఆయనలో కదా మనం ఉండాలి, ఆయనతో కదా మనం ఉండాలి, ఆయనని కదా వెంబడించాలి. నానైతే దావీదు ఇష్టం తెలిసింది కదా అండి. వాస్తవానికి మనం ఏది నిజమైన ప్రార్థన ఆలోచిస్తున్నాము. అయితే కొన్ని అబద్ధమైన ప్రార్థనలు కూడా ఉన్నాయి. అబద్ధమైన ప్రార్థనలు చూసే ముందు ఈ దావీదు గారిని చూసుకొని వెళ్ళాలనే ఆలోచనతో నేను ముందుకు అబద్ధమైన ప్రార్థన అంటే బాగా వినండి. ఒకటి వేషధారణ, అర్థమవుతుందా? రెండవది అన్యజనుల వలె ప్రార్థన చేయొద్దు. మూడవది అటు ఇటు కాని ప్రార్థన, అంటే పరిసయ్యుని ప్రార్థన. పరిసయ్యుడు ఎలా చేశాడో తెలుసా? ఒకసారి చూద్దాం మనం. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడో లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. సరే అండి, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఎందుకు చెల్లించాలండి కృతజ్ఞతాస్తుతులు? ప్రతి విషయంలో చెల్లించాలి. ఈయన ఏ విషయంలో చెల్లిస్తున్నాడు? ఈ సుంకరిగా నన్ను ఉంచలేదు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఆ సుంకరి ఎవరో తెలుసా నాయన? దేవుని స్వరూపం, దేవుని పోలిక. అంటే నువ్వు దేవుని పోలికగా కాదా? నువ్వు ఆయనలా ఉంచలేదంటే అర్థం ఏంటి? నువ్వేమన్నా జంతువువా? వస్తారా అదండి? అందుకని మనుషులను పోలిక ప్రార్థనలు అసలుకి మనము తేనకూడదండి. జాగ్రత్తగా గమనించాలి. ఇలా ప్రార్థన అంగీకరించబడలేదట. సుంకరి చేశాడు చూడండి, కింద సుంకరి ఎలా చేశాడో ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని. చూసారండి, ఎవరిని పోలిక చేసుకోలేదు ఆయన. ఆయనతో నాకెందుకు, ఈయనతో నాకెందుకు, నేనే సుంకర్ అంటే ఏంది? క్యాష్ వసూలు చేసేవాడు. ట్యాక్సీ కలెక్టర్ అనొచ్చు, లేకపోతే కార్యదర్శి అనొచ్చు కదా. ఇలాగున ఆయన జాబు. ఆ సుంకరి అంటే ఆ రోజులలో ఎలా చూసారంటే వీడు మంది మోసం చేసేటోడు అని అనేవారు. వెనకట శేక్షిందులు ఎలా ఉండేవాళ్ళు? అలా ఉన్నమాట. ఆయన శేక్షింతో సమానం. అలాంటి వాడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి? దేవా నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు.
పలికెను, నన్ను కరుణించను పలుకుతున్నాడు. ఇదిగో ఆ పరిసయ్యునిలాగా నన్ను ఉంచలే, ఇదిగో ఈ శాస్త్రిలాగా నన్ను ఉంచలే, ఇదిగో అసలు వాస్తవానికి వాళ్ళు ఏముంది వాళ్ళలో ఏముందండి? గర్వం ఉంది, తగ్గింపు లేదు. ఈ సుంకరి పాపే, ఈయనలో ఏముంది? తగ్గింపు, దీన మనస్తుంది. నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావు, నేను అటు పడేస్తున్నానేటట్టు చెప్తున్నాడండి, అంతే కదండి. నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, దశంభాగాలని ఇస్తున్నాను. అది చెప్పడం అవసరం అండి దేవుని దగ్గర, దేవుని కాడికి పోయి మరలా ఆలోచించి చూడండి మీరు. ఎందుకంటే ఆయన ఇయ్యంది మన కాడ ఏముంటుంది చెప్పండి? ఆయన ఇస్తేనే కదా మనం ఇచ్చేది, ఇవ్వకపోతే లేదు. ఒక్కొక్క సెమినార్ని ఒక్కొక్క తీరుగా చేస్తున్నాం. ఒక్కొక్క సెమినార్కి మంచిగా ఉన్నాయి అనుకో, కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. మంచిగా ధనం ఇవ్వలేదు అనుకో, దేవుడు ఏం చేస్తున్నాం? తక్కువ చేస్తున్నాం. ఆయన మనం ఏం చేస్తాం అన్నట్టుగా ఉంటున్నాం లేదు. అలాగే నేను అడగకూడదండి దేవుని కాడ ఎప్పుడైనా కానీ, నేను ఇస్తున్నాను నేను చేస్తున్నానని ఎప్పటికీ. అందుకని ఆయన నేనేం కోరుకుంటున్నాను కానీ కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన ఎదుట ప్రవర్తించుటయు, న్యాయముగా నడుచుకున్నట్టు, ఇదే కదా నేను అడిగింది నిన్ను అని అంటాడు దేవుడు. కాబట్టి ప్రార్థనలో కూడా చూడండి, అంగీకరింపబడిన ప్రార్థన అంటే అటు ఇటు కాని ప్రార్థన ఎవరు చేశారు? ఇప్పుడు పరిసయ్యుడు చేస్తున్నాడు. సుంకరి అంగీకరింపబడే ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించాడు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడి నుంచి వరుసగా 3 వచనాలు చదువుకొని నిజమైన ప్రార్థనలోనికి మనం వెళ్దాం. అక్కడి నుంచి వరుసగా 3 వచనాలు, 9వ వచనం, 5, 6, 7, 8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు చూసారండి, వేషధారుల వలె ఉండవద్దు. అసలు వేషధారులు ఎట్లుంటారు కింద చెప్తాడా? మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములను వీధుల మూలలను వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారు. అంటే అది దేవునికి ఇష్టం కాదు కాబట్టి దేవుడు వినడు, ఆ ప్రార్థన వ్యర్థం, ఆ ఫలం వస్తుంది తప్పకుండా. అర్థమవుతుందా? వేషధారుల వలె ఉండకూడదు. మీరు బాగా వినండి. ఇప్పుడు ప్రార్థన చేశారంటే మీ ప్రార్థనే చేయాలి. మీ స్వరం కరెక్ట్గా, నీ స్వరం బయట ఎట్లా మాట్లాడుతున్నాను అదే ఉండాలి ప్రార్థనలో. అర్థమవుతుందండి? ఇట్లా కూడా మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టడానికి అంటలేను నేను మీ ప్రార్థనలు వింటున్నప్పుడు యాడనన్న ప్రార్థనలు మన మనసులో నుంచి బయటకు వస్తే అది వేషధారణ అయింది. నువ్వు ఎట్లా మాట్లాడుతావు కరెక్ట్గా నీ క్లారిటీ కొరకే నేను చెప్పేది. నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్పగా పరలోకంలో చేయాలని చెప్తున్నాను ఈ విషయం. వేరే మనం యానన్న ఇన్న ప్రార్థనలు మనలో ఉండి ఆ భాష, ఆ యాస అవి మళ్ళా కనబడ్డాయి అనుకోండి దేవునికి, ఇది వేషధారనరా, ఇది నీది కాదు, ఇది నీ యథార్థతలో నుంచి వచ్చింది కాదు అని చెప్పేస్తాడండి. అందుకనే ఇంతకుముందు కూడా నేను చెప్పాను అందరికీ, మన ప్రార్థన మనం ఎట్ట చేస్తున్నాం అట్నే చేయాలి, అలా చేయకూడదు. మనకి ఇచ్చాడు దేవుడు, మనకొక పోలిక ఇచ్చాడు, మనకొక రూపం ఇచ్చాడు, ఇష్టంగా ఇచ్చాడు ఆయన, మనకొక స్వరం ఇచ్చాడు. ఈ స్వరం ఎవరికి ఉండదు, ఈ రూపం ఎవరికి ఉండదు తెలుసా, ఈ ముద్ర ఎవరికి ఉండదు, ఈ కన్నులోనట్ట ఏదో ఉంటుందంట అది కూడా ఎవరికి ఉండదు. మనకు ప్రత్యేకంగా ఇచ్చాడు దేవుడు. కాబట్టి దాన్ని ఆయన ముందర సూచించుకోవాలి, ఆయన ముందర పరచాలి. ఇది నువ్వు ఇచ్చింది ప్రభువా, ఇదిగో నీకు శ్రేష్టంగా ఇస్తున్నాను, నా వాయిస్ అయినా, నా బలమైనా, నా శక్తినైనా అంత నీదే, సంపూర్ణ సమర్పణ తండ్రి నీకు అనాలి, సర్వాంగ హోమ బలిగా నేను నా తండ్రి అనాలి. అట్లనమాట. కాబట్టి వేషధారణ ఉండొద్దు, అది వేషధారణ అవుతుంది. అర్థమవుతుందా? నాలాగా కూడా ప్రార్థన చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి అసలే. మీ ప్రార్థన మీరే చేయాలి, నా ప్రార్థన కూడా నాదది, నేను నా తండ్రి కాడ చూయించుకుంటాను. మీ ప్రార్థన మీది, మీ తండ్రి కాడ మీరు చేయించుకోవాలి. అలా ఉండాలన్నమాట వేషధారణ కానీ ప్రార్థన. ఇంకా కొంచెం కిందికి రండి. మరియు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళు, తలుపులు వేయి, రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి. అర్థమవుతుందండి? ఇదేం ప్రార్థన? నీకేం కావాలనో, నీ కుటుంబానికి ఏం కావాలనో, పోషణ విషయంలో, సమృద్ధి విషయంలో, ఆశీర్వాదం విషయంలో ఇంట్లోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, ప్రార్థన చేయి. నీకు ఇష్టమైన సమయం ఆయనతో ప్రార్థన చేయి, ఆయనతో చెప్పుకో, ఆయనతో విన్నవించుకో. అన్నీ సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆత్మలు నశించకుండా సంఘం ఎదుగుదల కొరకు చెప్తుంటాను మీకు అప్పుడప్పుడు. మన కొరకు మనమే
ప్రార్థన బలంగా దేంట్లో ఎదగాలి? జ్ఞానంలో ఎదగాలి, జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అతకబడాలి. ఎవరి మనసులు ఎలా ఉన్నాయో మా ఆత్మీయ జీవితాలను బలపరచు ప్రభువా అని చేయాలి. పక్కోడు, అవతలోడు, యువతలోడు నశించిపోతున్నారు ప్రభువా అని చేయాలి. సంఘంలో ఉండి ప్రార్థన ఇది. తలుపులు వేసుకొని చేసే ప్రార్థనేమో నీ కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ ఇంటి కొరకు, ప్రతి ఒక్కరిని పేరున వారిలో ఉండిన విషయాలన్నీ వాళ్ళు ఈ గుణం ఉంది తండ్రి నా కుమారుల్లో అని చిన్న గుణాన్ని కూడా ఇది మార్చేయి అని దేవునికి చెప్పుకోవాలి. అర్థమవుతుందో? యుక్తిగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, పరిశుద్ధాత్ముడే నేర్పియాలి మనకు. అదనమాట ప్రార్థన. బాగా ఆలోచించండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు, నాలాగా చేయమని చెప్పట్లేను, కానీ నేను ఎలా చేస్తున్నానో గమనించాలి. మీరు ప్రార్థన సంఘంలో నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో గమనించాలి, దేని కొరకు చేస్తున్నానో గమనించాలి. గమనించినప్పుడు ఏమైంది? అలాంటి ప్రార్థనే మనం సంఘంలో చేయాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాను కాబట్టి ఏ ప్రార్థన ఎక్కడ చేయాలనే అవగాహన దేవుడు నాకు కొద్దిగా ఇస్తాడు కాబట్టి దాన్ని మీరు ఆలోచన చేసి అవగాహనగా దాన్ని తీసుకొని మీరు ఇక్కడ కానీ ఇళ్ళలో కానీ ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదా? అర్థమైతే ఇంకొక వచ్చిన ఉంటుంది చూడండి, అన్యజనుల వలె అనే మాట ఉంటుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూసారండి? మీరు ఆలోచించి చూడండి. మనము ప్రార్థన చేస్తే గట్టిగా చేయని అవసరం లేదు. సంఘంలో మన సహోదరుడు చూసి వాళ్ళు చేసిన వినవాళ్ళే, కానీ సహోదరుడు సైదులు చేస్తుంటే మాత్రం చదువుతుంటే వినబడ్డది నాకు అని కదండి. మన ప్రార్థన అవతల వాళ్ళకి వినబడతాని కాదు. మనం ప్రార్థన చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే వినాలి, ఇక్కడ ఉన్న వాళ్ళ వారికి అవతలకి వెళ్ళొద్దు శబ్దం. అది మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన. అన్ని జనులు ఎక్కడికి వినబడుతుంది? ఆ తండకి వినబడుతుంది, ఈ తండలో మాట్లాడితే. అలాగనే మనవి ఉండకూడదు అన్నమాట. మనం ఎలా చేయాలి ప్రార్థన? తండ్రికే వినబడాలి మన ప్రార్థన. తండ్రికే, నీ పక్కోడికి వినబడాలి. ఎందుకు అంటే ఏకీభవించాలి. అవును తండ్రి, ఆయన అడిగేది కరెక్టే కాబట్టి చెయ్యయ్యా అని ఏకీభవించాలి. కాబట్టి నీ పక్కోడికి వినబడితే చాలు, ఆయన బయటికి మన ప్రార్థనలో వినబడకూడదు. వాక్యానుసారమైన ప్రార్థన, దేవునికి భయభక్తులు కలిగిన ప్రార్థన గొప్పగా చేయవలసిన, పెద్దగా చేయవలసిన అవసరం లే. నెహెర్మియా రాజుకు గ్లాసు ఏమంటారు దాన్ని, ద్రాక్షరసం అందించేవాడు. ద్రాక్షరసం అందించుకుంటూ, అయ్యా నేను నా పట్టణం కొరకు ప్రార్థన చేయాలి, ఆ పట్టణం చుట్టుపక్కల ఉండిన ప్రాకారములను కట్టించాలి, అది కట్టించినట్టు ఈయన మనసు తెరవా, ఈయనకు నా మీద దయ పుట్టించవా అని గ్లాస్ అందించుకుంటూనే ప్రార్థన చేస్తాడు. బయటికి పోయి చేయడు. ఆయన గ్లాస్ అందించుకుంటూనే ప్రార్థన చేస్తాడు. అక్కడనే ఉండి ఆ రాజు ముందల్నే. వెంటనే రాజు, ఏంది అని నువ్వు చిన్నబోయినట్టున్నవేంది నెహెర్మియా అని అడుగుతాడని. అంటే అర్థమైంది, ఆ చిన్న సందర్భంలో చేసిన ప్రార్థన కూడా దేవుడిని హృదయాన్ని మార్చాడు. ఆయన హృదయాన్ని మార్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, లేకపోతే దేవుని మాటలు నీ హృదయంలో ఉండి నువ్వు చేస్తున్న ప్రార్థన చాలా చిన్నదైనా కానీ అంగీకరించబడుతుంది. అది మనలో అన్యజనుల వలె, లేకపోతే వేషధారుల వలె, లేకపోతే వ్యర్థమైన మాటలను ఉచ్చరించి, లేకపోతే గొప్పగా చేయాలి, అందరికీ కనపరచాలి అనుకునే ఉద్దేశం ఉంటే మాత్రం చేయక తప్పదు. అది కూడా దేవుని దగ్గరికి పోదు. అర్థమవుతుంది? ఇది అబద్ధ ప్రార్థన, ఇది అబద్ధం. ఇది చేసినా కానీ వ్యర్థము కదండి. కాబట్టి ఆలోచన చేసుకోవాలి మనం. ప్రార్థన స్పష్టత కావాలి, ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రార్థన దేవుడు ముచ్చట పడేదిగా ఉండాలి. నా కుమారుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలి తన హృదయంలో. అలా చేయాలి మనం ప్రార్థన. ఎవ్వరు లేనప్పుడు బాగా ఏడ్చి ప్రార్థన చేయి. ఒక్కడే ఒంటరిగా మిలిగిపోయాడు యాకోబు. ఎవ్వరు లేరు చుట్టూ, బాగా ఏడ్చేస్తున్నాడు. సామాన్యంగా ఏడుస్తలే, ఆయన ఏడిస్తే ఏమన్నాడు తెలుసా? ఈడ్రా మొగోడు అన్నాడు దేవుడు. మొగసిరి కలిగి ప్రార్థన చేసిండు యాకోబు అని అన్నాడండి దేవుడు. అదనమాట. మనం ఒంటరిగా ఉండి చేసే ప్రార్థన కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. బాగా ఏడవాలి దేవుడి కాడ. మనం చేసినవి, మా పితరులు చేసినవి ఎక్కడి నుంచి అన్నీ జ్ఞాపకం చేసుకొని మేము పాపలమే తండ్రి, కానీ ఇప్పుడు మేము అలా ఉండకూడదు. ఇప్పుడు నీ రక్తం, క్రీస్తు కుమారుడు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము అంత పరిశుద్ధం కావాలి, పరిశుద్ధంగా మేము ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధం లోకానికి కనపరచాలి తండ్రి మేము అని ఒంటరిగా ప్రార్థన చేయాలి. సంఘంలోనైతే ప్రతి నశించుచున్న ఆత్మని పేరున కుటుంబం నీ చుట్టూ ఉన్న నీ గ్రామాల్లో, నీ గ్రామంలో, నీ చుట్టూ ఉన్న మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటాలి. ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి.
ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం కలగాలి. దేనికి సంఘంలో దేనికి చేస్తారంటే బైబిల్లో చెప్తాడండి. తిమోతి పత్రికలు మనం వెళ్ళేసరికి చూస్తాం. అది అందరి కొరకు చేసే ప్రార్థన కూడా ఎందుకు చేయాలి అనేది కూడా దేవుడు మనకు తెలియజేశాడనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ అబద్ధ ప్రార్థనలో ఉండకూడదు. అర్థమైంది కదా? ఒకటి వేషధారణ, ఒకటి సుంక, అది ఏంది, అన్యజనుల వాళ్ళే ప్రార్థన చేయొద్దు, మూలల సందుల్లో ఎవరికి వినబడకుండా మనము ప్రార్థన. ఒకవేళ వినబడతట్టు చేస్తే అది అబద్ధ ప్రార్థన అని అనబడుతుంది. ముఖ్యంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు హేయమైన ప్రార్థన అనొద్దు. హేయమైన ప్రార్థన అనొద్దంటే ఏముండాలి మనకు? మొదటిని చెప్పాను నీకు, ఆయన మాటలు నీ హృదయంలో ఉండి దేవుణ్ణి అడగాలి. ఒకవేళ అలా అడగకుంటే ఇది హేయమైన ప్రార్థన డైరెక్ట్ చెప్పేస్తాడు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకుని వాడిని వినకుండా ఉండేవాడి ప్రార్థన హేయము. అందుకని ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అని బైబిల్లో చెప్పిందనమాట. ఆత్మ చెప్పే సంగతులను వినాలి, ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి. లేకపోతే అబద్ధ ప్రార్థనది అవుతుంది. వాక్యం లేకుండా చేసే ప్రతి ప్రార్థన అబద్ధ ప్రార్థన అవుద్ది. మరి నిజమైన ప్రార్థన ఏది? నిజమైన ప్రార్థన మీకు మొన్న ఒక విషయాన్ని చెప్పాను నేను. ఏంటంటే మీకు ఈ ప్రార్థన గురించి కొంచెం తెలియజేస్తాను అని చెప్పాను. ఏం ప్రార్థన అది? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన, అది నిజమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది, చచ్చిపోయిన వాడిని లేపుతుంది. మూడోది పాపానికి క్షమార్పణ కలుగుద్ది. చూశారండి? విశ్వాస సహితమైన ప్రార్థన బాగినాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చూద్దాం, ఆ మాటను చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువును అతని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమార్పణ నొందుతాడు. అర్థమవుతుందా? విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా వస్తుందయ్యా అంటే ఏముండాలి నీలో? మాట ఉండాలి నీ హృదయంలో. ఆ మాట ఎలా వస్తుందంటే వినడం ద్వారా నీ హృదయంలోనికి వస్తుంది. విశ్వాసం వినడం ద్వారా వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు చేసే ప్రార్థన 3 అద్భుతాలను చేస్తుంది. రోగిని స్వస్థపరుస్తుంది అంటే మరలా మీరు అనుకోకండి శరీర రోగం అని. బాగినండి, శరీరానికి కాదు మనసుకు రోగం ఉంది, హృదయానికి రోగం ఉంది. అర్థమవుతుందా? ఆ హృదయం రోగన మారుతుంది. విశ్వాసం అంటే వాక్యానుసారంగా చేసే ప్రార్థన ఒక మనిషిలో మార్పు కలగజేస్తుంది. రెండవది అటు చచ్చిపోయినా కానీ తిరిగి బ్రతుకుతాడు. మూడవది పాప క్షమార్పణ వచ్చేస్తుంది. పాప క్షమార్పణ వచ్చేస్తుంది. అంత గొప్పదనమాట విశ్వాసం అంటే. వాక్యానుసారమైన ప్రార్థన, లేకపోతే వాక్యం మన హృదయంలో ఉండి చేసే ప్రార్థన, లేకపోతే మనలో విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన చాలా గొప్పది. ఇది నిజమైన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? నిజమైన. ఏది నిజమైన ప్రార్థన అంటే ఇది నిజమైన ప్రార్థన కదండి. మీకు మొదట ఒక విషయం చెప్పాను, ఆత్మ వచ్చి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తాడు. దేని గురించి చేస్తాడు ప్రార్థన అంటే, ఎప్పుడైతే అపోస్తలులు సేవ మొదలుపెట్టారు అప్పుడు ఆత్మ వచ్చింది కదండి, పెంతెకోస్తు దినమున. అక్కడి నుంచి వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో ఒక 2-3 ప్రార్థనలు మనం విందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, బాగా వినాలి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ప్రార్థన అండి. ప్రార్థన అపోస్తులు చేస్తున్నారు, అపోస్తులుడైన పౌలు చేస్తున్నారు. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. నేను చదువుతా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థన చేస్తుంటున్నాను అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈయన ప్రార్థన? ఆత్మీయ స్థితిగతులు బాగుపడాలి, ఆత్మీయ స్థితిగతులు ఎదగాలి, ఆత్మీయ స్థితిగతులు విస్తరించాలి సంఘాలలో.
ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేనే కదా అండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఎందుకు చేస్తున్నాడట ఈయన ప్రార్థన? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని. చూశారా అండి ఎందుకు ప్రార్థిస్తున్నాడు అటినా? నిర్దోషులు నిష్కపటులు క్రీస్తు రాకడ వరకు మీరు జ్ఞానములో అభివృద్ధి పొందాలి కదా, తెలివితోనూ ప్రేమతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో మీరు ఎదగాలి. అందుకొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి చేసిన ప్రార్థన. సంఘాలు ఎదగాలి, సంఘాలు విస్తరించాలి, సంఘాలు గొప్పగా ఉండాలి, సంఘాలలో అనేకమైన దేవుని కార్యాలు జరగాలి, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని సంకల్పం నెరవేరాలి సంఘాలలో అని పరిశుద్ధాత్ముడు తానే అపోస్తలలో ఉండి చేస్తున్న ప్రార్థన. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులచో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడు ఆయన ప్రార్థన? ఏం చేశాడంటే ఇదండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12. అందుచేత ఈ సంగతి విననాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా ఆయనను తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియో దేవుణ్ణి బతిమిలాడుకొనుచున్నాను. సరే, దేవుణ్ణి బతిమిలాడుకొనుచున్నాను. మీరు ఎదగాలి, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ప్రతి దాంట్లో మీరు అభివృద్ధి పొందాలి. జ్ఞానమందు, బుద్ధియందు, ప్రేమయందు, సహనమందు, ఓర్పునందు, దీర్ఘశాంతమునందు, దయాలత్వం మీలో పుట్టునట్లు, ప్రేమ మీలో పుట్టునట్లు ప్రార్థన చేస్తున్న, బ్రతిమిలాడుతున్న దేవుణ్ణి ఉచ్చరింప సఖ్యము కానీ ఆ మూలుగులతో పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగున సంఘాలు వర్ధిల్లాలి, ఇలాగున సంఘాలు గొప్పగా, సంఘంలో అభివృద్ధి ఇలాగున ఉండాలని ప్రార్థన చేస్తున్నాడండి. అయితే నేను ఒక మాట చెప్పాను ఇంతకుముందు. ఏంటన్నమాట వినాలి. నేను ఒక మాట చెప్పాను, మనం ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు ఎందుకు చేయాలి ప్రార్థన అలంటే మన భక్తిని మనము సరిగ్గా కాపాడుకోవడానికి, వాళ్ళు మన భక్తికి అడ్డం రాకుండానట్లు, వాళ్ళు కూడా క్షేమం కలిగి, వాళ్ళు కూడా ఆరోగ్యం కలిగి, వాళ్ళు కూడా ఆయుష్ కలిగి, వాళ్ళు కూడా ఈ లోకంలో వర్ధిల్లాలి అని మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే వాళ్ళు అలాగనుంటే మన దగ్గరికి వాళ్ళు రారు, ఇబ్బంది పెట్టరు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు కదండి. అలాగునని దేవుడు తెలియజేస్తాడు. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా దేని కొరకు అంటే మనము చూడండి, నేను చెప్తా కొంచెం ఆగు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అర్థమవుతుందా అండి? మనం బ్రతకాలంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్తాడు చూడండి. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మీరందరూ మీ క్షేమం, మీ భక్తి జీవితం క్షేమంగా ఉండాలంటే, మీరు మాన్యమైన భక్తి కలిగి ఉండాలంటే, మీరు సుఖముగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ నెమ్మదిగా ఉండాలంటే అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అందరినీ ముఖ్యంగా రక్షణలోనికి నడిపించు ప్రభువా. వాళ్ళ రక్షణలోనికి వస్తే వాళ్ళు మేమేమవుతాం? సహోదరులం అవుతాం. వాళ్ళు కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు అవుతారు. పగలు, కక్షలు, విభేదాలు, అల్లర్లు, గొడవలు, వివాదాలు ఉండవు ప్రభువా అని వాళ్ళ కొరకు ప్రార్థన మనము. అర్థమవుతుందండి? ఈ మాటల్ని మనం హృదయంలో ఉంచుకొని రేపటి నుంచి మనం చేయబోయే ప్రార్థనలో వీటిని అనుసరించాలి. లేకపోతే వీటి అనుసారంగా ప్రార్థన మనము చేయాలి. అందుకొరకు అన్నమాట చెప్పేది. అర్థమవుతుందా? శరీర సంబంధమైన ప్రార్థన మనము చేయడానికి ఇక లేదు. ఎందుకంటే నువ్వు ఆయన నీతిని, రాధ్యాన్ని వెతికితే నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఇంకొకటి, యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు తప్పకుండా.
మీ తండ్రికి, మీ పరలోకంలో ఉన్న తండ్రికి మీకు ఏం కావాలో అవి మొదటిగానే తెలుసు అని ఉంటుంది బైబిల్లో. ఇక మన కొరకు ఎందుకండి ప్రార్థన? ఆత్మీయ జీవితం, మనలో కూడా ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉంటే వాళ్ళ కొరకు చేయాలి. మా సహోదరుడు ఉన్నాడు, ఆయన ఆత్మీయ జీవితం కరెక్ట్గా లేదు, వాడి కొరకు చేయాలి. మీ సహోదరుడు ఉన్నాడు, వాడి కొరకు చేయాలి. అలా చేయాలి. కానీ శరీర సంబంధమైన ఏమన్నా ఇవ్వు ప్రభు అవసరం లేదు, ఆయన ఇస్తాడు అవసరం ఉంటే. అర్థమవుతుందా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలామంది ఈ వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన వారిలో ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసం అంటేనే ఏంటిది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూప అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే మనలో విశ్వాసం ఉందంటే అదృశ్యమైనది విశ్వాసం అంటే పరలోకం, దాంట్లో ఉండిన క్రీస్తు. అక్కడికి మనం వెళ్ళినట్లు మన విశ్వాసం ద్వారా ప్రార్థన చేసేది కూడా ఆ సంబంధమైందయ్యే ఉండాలి. అర్థమవుతుందండి? ఇదన్నమాట అసలైన ప్రార్థన. ఏది నిజమైన ప్రార్థన అంటే వీళ్ళు చేశారు నిజమైన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ నన్ను నేర్పించలే ఇలా ప్రార్థన చేయమని. కానీ నేను ఇప్పుడు చెబితే మీరు ఏం చేయలేరు. మీరేం చేస్తారు ఇప్పుడు నేను చెప్తే? సహించలేరు మీరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. తప్పకుండా మీరు పరలోకము వెళ్తారు. అందుకని ఆయన మనలోనికి వచ్చి మన బలహీనతలు చూసి ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే ప్రార్థన చేస్తున్నాడు మనలో ఉండి. దేని కొరకయ్యా అంటే ఇప్పుడు అపోస్తులలో మీకు కొంతమందిని అలా ప్రార్థనలు చూయించాను. అందులో ముఖ్యంగా అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థన చూయించాను. యూద పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ఎక్కడ చేయాలన్నట్టండి ప్రార్థన? మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. చూసారండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేని కొరకు ప్రార్థన చేస్తాడనేది మీకు తెలియజేశాను కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రం చేశాడండి. ఆయన ఎక్కడ చేశాడు ప్రార్థన? యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన ఏమని ప్రార్థన చేశాడో. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఈ లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను గాని వీళ్ళు లోకంలో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగా చూసారండి. వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం అంటే అధికారం అందు వారిని కాపాడుము. ఇలా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మనం ఎలాగ ఏకమై ఉన్నాం అలా ఏకం కావాలి. నేను నా కొరకు చేయట్లేదు ప్రార్థన, వారి కొరకే చేస్తున్నాను. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు తన కొరకు చేసుకున్నాడని అలాగనే ఆయనకి ఆయన కొద వచ్చిందా భూమి మీద? బాగా ఆలోచించాలి. ప్రార్థన మనం ఎవరి కొరకు చేయాలంటే పక్కోడి కొరకు చేయాలి. పక్కోళ్ళు నశించిపోతున్నారు, వారి కొరకు చేయాలి. మనకేం కొద ఉండదు, అన్నీ ఇస్తాడు. మన బిషప్ గారు ఇలా పట్టుకొని, ఈ బైబిల్ పట్టుకున్నాడు ఎవడైనా ఆకలి కొన్నాడా ఇంతవరకు అని అన్నాడు. అంతమంది సభలో 500 మంది 600 మంది సభలో ఈ బైబిల్ పట్టుకున్నవాడు ఎవడైనా ఆకలి కొని ఉన్నాడా ఇంతవరకు, సాక్ష్యం ఉందా అని అడిగాడని. ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. నువ్వు అడగకముందే నీ అవసరాలు ఎన్ని ఎరిగిన తండ్రి ఆయన. కానీ ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన యొక్క ఆశ ఆలోచన ఏదైతుందో దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టంగా ఉంటే మనకు కదండి, ఏ కుమారుడైనా మనకి ఇష్టంగా ఉన్నాడు అనుకో, ఆయనకి ఏమంటారు తీసి పెడతారంటారు కదా. తీసి అంటే వెతికి ఈయనకి ఏమి ఇష్టమో అవి ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇష్టంగా బ్రతుకుతున్నాడు నా కుమారుడు అనిపిస్తుంది. మనకే ఇట్టుంటే ఆయన మనం అడగక ముందుకే పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఆల్రౌండ్ మనకు అంతకుముందు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఆ శక్తి సామాన్యమైన శక్తి కాదు. ఆ శక్తి ప్రార్థన చేస్తుందనే విషయం మనకు గుర్తుంటే మనము వ్యర్థమైన ప్రార్థన, అబద్ధమైన ప్రార్థన, వేషధారణ ప్రార్థన, అన్యజనుల వాళ్ళ ప్రార్థన కదా, పరిసయ్యుని వాళ్ళ ప్రార్థన చేయకుండా ముందుకు కొనసాగుతాము. అర్థమైంది వాక్యము?
ఏది నిజమైన ప్రార్థన? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఇంకొక ఆత్మ నశించకుండా చేసే ప్రార్థన, సంఘాలను బలపరచడానికి చేసే ప్రార్థన, ఆత్మలు నశించిపోకుండా కాపాడే ప్రార్థనే నిజమైన ప్రార్థన. ఆ విషయంలో మీరు ఎవ్వరు ఏమని అనుకున్నా, వీళ్ళు ఎట చేస్తారు ఏంది అనుకున్నా, వాళ్ళు వాక్యానుసారంగా చేసిన ప్రార్థన అయినా, వాక్యానుసారంగా చెప్పిన ఉపదేశమైనా కానీ అవతల వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు మనము పట్టించుకోవడానికి అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇది పెట్టినా కానీ శరీరం కొరకు చేయొద్దని అన్నాడు ఆ దేవుడు అని చాలామంది అంటారు. చేయొద్దనే చెప్పిండు. మరి ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో చేసింది ఎందుకు? ప్రార్థన. పరలోకం చేరాలని ఇక్కడే ఉందండి. ఇక్కడ నువ్వు అబద్ధం కొరకు చేసి అవన్నిటిని నువ్వు ఉంచుకున్నా కానీ అవి ఉంటాయి ఒకనాటికి. ఈరోజు నేను ₹1,00,000 కావాలని అడుగుతాను, రేపు ఉంటాయి అవి? ఉండని దాని కొరకు ఎందుకు మరి వేస్ట్? నీకు అవసరత మాత్రం తీరుస్తాడా? తీరుస్తాను. అది యేసుక్రీస్తు మహిమలో దేవుడు తీరుస్తాడు. కాబట్టి అలాగన మనము ఆలోచన చేసి పరిశీలన చేసి ఈ వాక్యాలను ధ్యానిస్తున్నాం. అలాగనే మనం నడుచుకుంటే పరలోకం తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది, అనేకుల్ని చేర్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాటలు మన హృదయంలో, మన విడికిల్లో సమస్త మార్గాలు, త్రోల ఆలోచనలు పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అది తలలోంచండి.